దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు అందరికీ కూడా మరి స్వాగతం, ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృప ఈ ఉదయ కాలము మరి ఈ విధంగా మనల్ని పలకరిస్తూ ఉంది. దేవుని యొక్క దాసునిగా, దేవుని యొక్క మరి పనివాడిగా దేవుని యొక్క మాటలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నా. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో ఒకరికి ఒకరు ఆధ్యాత్మికమైనటువంటి ఈ వాక్యాలని, దేవుని మాటలను మరి పంచుకుంటూ, సహవాసంలో బలపరచబడుతూ, సహవాసంలో వర్ధిల్లుతూ, సహవాసంలో ఒకరికొకరు పురుకొల్పబడుతూ, ఒకరికొకరు పరిశీలన చేసుకుంటూ ఒక అన్యోన్యత, ఐక్యత మనము కలిగి ఉండడానికి ఈ సహవాసమును మరి మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ప్రేమించి ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు, దీవెనలు మెండుగా కలగాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంకనూ ఎవరైతే మరి స్వాగతించబడట్లేదో, ఎవరైతే ఇంకా ఈ ఆహ్వానాన్ని అందుకుని కూడా ఈ యొక్క వాక్యమును మరి తీసుకుని లేకపోతున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఆశీర్వదింపబడాలి, మీరు కూడా దీవించబడాలి, మీరు కూడా వర్ధిల్లాలనే ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి ఈ మాటలను మనం ధ్యానిస్తూ ఉండగా మరి దేవుని యొక్క మాట చాలా స్పష్టంగా మనకి కనబడుతోంది. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నింటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. 90వ కీర్తనలో 3వ వచనములో ఈ మాటలు రాయబడుతున్నాయి. మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషుల యొక్క స్థితి మంటికి మార్చబడుతోంది. అంటే మన యొక్క ఉనికి సజీవముగా ఉన్నంతసేపే మన యొక్క ఉనికిని మనము ప్రదర్శించగలుగుతాం, ఉనికిని మరి కనపరచగలుగుతాం, ఉనికిని మరి ఎదుటి వారికి సాక్ష్యంగా చూపించగలుగుతాం. ఈ సజీవమైనటువంటి స్థితి మనలో కోల్పోయినప్పుడు మనము మంటికి మార్చబడతాం. సమాధి చేయబడినటువంటి ఆ యొక్క సమాధిని తొలిచి ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సమాధిని తిరిగి తవ్వితే ఆ పెట్టి మరి పూడ్చబడినటువంటి క్రైస్తవ సమాధుల్లో పూడ్చేటువంటి పెట్టి ఎలా ఉంటుందంటే అది పాడవకుండా చాలా కాలము ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి డ్యామేజ్ అనేది కనబడదు. అయితే ఆ పెట్టిని తెరిచి చూస్తే గనక ఆ పెట్టి నుండి మట్టి ఉంటుంది, ఆ పెట్టి నిండా మట్టి కనబడుతుంది. మనము ఈ మరణించిన వారి యొక్క సమాధుల యొక్క స్థితిని తవ్వి చూస్తే కనుక ఆ పెట్టెలలో మట్టి నింపబడి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది మట్టి? పెట్టి చుట్టూ కూడా చక్కటి పెట్టి ఉంది, ఈ మట్టి అందులోకి వెళ్ళడానికి లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది మట్టి? అందులో ఏదైతే శరీరము ఉంచామో ఆ శరీరమే మట్టిగా మార్చబడింది. అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, మట్టి మన్నైనది మరలా మన్నుగా మార్చబడుతుంది, ఆత్మ అయినది మళ్ళా దేవుని దగ్గరికి ఎవరైతే ఇచ్చాడో ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది. అంటే మన ఉనికి లేదా మన యొక్క ఈ స్థితి మనం సజీవముగా ఉన్నప్పుడు, జీవము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ప్రదర్శించగలుగుతాం. కాబట్టి ఈ సజీవమైన స్థితి మనము కలిగి ఉన్నప్పుడు మన ఉనికిని సరైన రీతిలో ప్రదర్శించగలగాలి, సరైన రీతిలో మనం ప్రదర్శించగలగాలి, సత్యమైన రీతిలో ప్రదర్శించగలగాలి. ఈ ఉనికి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ ఉనికిని మనం ప్రదర్శించేటప్పుడు అది చూసేవారికి లేదా మన మీద దృష్టి నిలిపే వారికి అది మంచి సాక్ష్యాన్ని కనపరచగలిగే విధంగా ఉండాలి. ప్రియ సహోదరుడా, అందుకనే ప్రతిదినము ఈ వాక్యాన్ని మేము మీకు చేరువ చేయడానికి ప్రయాసపడుతున్నాం. 6వ వచనాన్ని చూసినట్లయితే, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారను. ప్రొద్దున అది మొలిచి చిగురించును. ఈ వాక్యమును మేము ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఉదయముననే లేదా ప్రొద్దుటనే ఈ ఉదయకాల సమయంలోనే, వేకువ సమయంలోనే ఇది మీ ముందుకు తీసుకుని వచ్చినప్పుడు
మీలో ఆ వికాసమైనటువంటి స్థితి కనపరచబడాలి. మీరు వికసించాలి, చిగురించాలి. మరి ఇలాంటి ఆత్మీయ అనుభవాన్ని మీరు ఉదయాన్నే పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ వాక్యమును జీవాహారం మీ ముందుకు తీసుకొస్తున్నా. సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ గడ్డి ఏమైపోతుందండి, వాడిపోతుందంట. మనమైతే మరి వాడబడకుండా వాడవారనటువంటి స్వాస్థ్యముగా ఉండాలని, మరి నిత్యము క్రీస్తులో చిగురించే వారంగా ఉండాలని అనుదినము ఈ వాక్యాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ప్రియ సహోదరుడా, నీవునికి సజీవముగా ఉండాలి, చిగురించే విధంగా ఉండాలి, వాడవారనటువంటి స్థితిగా ఉండాలి. నీవునికి నలుగురికి మేలుకరంగా ఉండాలి. నీవునికి ఇతరులతో మాట్లాడితే నా బాధ పోతుంది, ఇతనితో మాట్లాడితే నాకు ధైర్యం వస్తుంది, ఇతనితో మాట్లాడితే నాకు నిబ్రత వస్తుంది, ఇతనితో మాట్లాడితే నేను ఆత్మీయంగా బలపరచబడగలుగుతాను, ఇతనితో నా కష్టం పంచుకుంటే నాకు మరి సమాధానం దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది, ఆన్సర్ దొరుకుతుంది అన్నట్టుగా మన ఉనికి క్రీస్తులో సజీవమైనటువంటి ఉనికిగా ఉండాలి. మరణకరమైనటువంటి ఉనికి వద్దు ప్రియ సహోదరుడు. మనం బ్రతికి ఉండి మన ఉనికిని మనం చాటలేకపోతే గనక మనకంటే కూడా సమాధిలో ఉన్నటువంటి ఆ పెట్టెలో ఉన్నటువంటి మట్టి మేలు. కాబట్టి ప్రియ సహోదరుడా, మన ఉనికి మరి సజీవముగా ఉన్నంత కాలమే మనం ప్రకటించగలుగుతాం, చూపించగలుగుతాం, లేకపోతే కనపరచగలుగుతాం. కాబట్టి సజీవమైన స్థితి మనం ఇంకనూ కలిగి ఉన్నాం. మన ఆయుస్సు దేవుడు మనలో ఉంచాడు. శ్వాస నిశ్వాసల యొక్క మరి ఆ యొక్క లయకరమైనటువంటి ఆ స్పందన మన నాసికారంధ్రాల్లో ఇంకా సజీవముగా కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉనికిని ప్రకటించుటలో నిర్లక్ష్యం వద్దు, ఈ ఉనికిని ప్రకటించుటలో అలక్ష్యం వద్దు. నీ సజీవమైన స్థితిని కనపరచుటలో ప్రొద్దుననే నువ్వు స్వీకరించటానికి, పొద్దుటనే నీ యొక్క స్థితిని నువ్వు మరి అందిపుచ్చుకుని మరి ఎంతో తేజస్సుతో లేవాలని, తేజస్సుతో నీ దినచర్యలు ప్రారంభించాలని ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ప్రయాసపడుతూ ఉదయ కాలమున మేల్కొల్పు ప్రార్థనలోనికి మిమ్మల్ని నడిపించాలని ఈ యొక్క ఆశతో మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మనము మంటిగా మార్చబడక ముందే మనకి ఇవ్వబడినటువంటి ఈ ఉనికి సజీవమైనటువంటి ఉనికి క్రీస్తులో ఫలభరితమైనటువంటి ఉనికిగా మార్చుకుందాం. సజీవమైనటువంటి ఈ స్థితి అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి ఉనికిగా మార్చుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకుని నీకు ఇవ్వబడినటువంటి సజీవమైన స్థితిని ఆశీర్వాదకరంగా అమర్చుకోవడానికి ఇప్పుడే ఆయన సన్నిధికి రా, ఆయన వాక్యంలోనికి రా, ఆయన ప్రార్థనలోనికి రా. దేవుని యొక్క మాటల ద్వారా బలపరచబడినటువంటి నీవు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా మరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా. దయగల తండ్రి, కృపగలన దేవా, ఏ ఉదయం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మా ఉనికి సజీవంగా ఉన్నప్పుడే మేము చాటుకోగలుగుతాం. సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే మా ఉనికిని మేము చూపించగలుగుతాం. ఇదిగో ప్రభా, ప్రొద్దునని అయా మరి అది చిగురించి ఏ విధంగా అయితే తన యొక్క ఉనికిని చాటుతుందో అలాగే మేము కూడా ప్రొద్దునని ఇదిగోనైనా మేము చిగురించే అనుభవాన్ని, మా ఉనికిని ఇదిగోనైనా ప్రకటించే వారంగా ఉండడానికి, ప్రచురపరిచే వారంగా ఉండడానికి నీ వాక్యము ద్వారా మేము పురుకొల్పబడుచు ఉండగా, మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము మేల్కొనిచూ ఉండగా మాకు సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభా, మా యొక్క సజీవమైన స్థితిని, మా యొక్క ఉనికిని, మాకున్నటువంటి ఈ యొక్క దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పరిస్థితిని ఇదిగో ప్రభా మేము కడ వరకు కొనసాగించి వాడబారినటువంటి స్వాస్థ్యముగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన పరిస్థితులను కలుగొచ్చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.